రాపూర్ మండలం మధ్యలమడుగులో వెలిసి ఉన్న శ్రీ రాధాసమేత గోపాలకృష్ణస్వామి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పరాభవనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని ఉదయం 5 గంటల నుండే స్వామివారికి విశేష పంచామృత అభిషేక పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాపూర్ మండలం నలుమూలల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అభిషేక అర్చన కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ చైర్మన్ శ్రీకిరెడ్డి శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రతి పండుగకు ఇక్కడ అన్నదానం నిర్వహించడం ఆనవాయితీలా వస్తోంది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, కోరుకున్న కోర్కెలు నెరవేరాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ పరాభవ నామ సంవత్సరంలో స్వామివారి కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు. రాపూర్ మండల ప్రజలందరికీ కూడా పరాభవ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం మాదిరిగానే మన ఈ మధ్యలమడుగు వెలిసినటువంటి రాధా గోపాలకృష్ణ స్వామి ఈ గుడి నందు ప్రతి సంవత్సరం మనం కన్నుల పండుగగా ఈ వేడుకలు జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనం జరుపుకోవడం జరుగుతుంది. దీనికి శుభసూచకంగా రాత్రి మంచి వర్షం కూడా పడింది, చల్లబడింది. కాబట్టి ఈ రాపూర్ మండల ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, ఐశ్వర్యాలతో, ఇష్టైశ్వర్యాలతో తలతూగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నెల్లూరు జిల్లా రాపూరు మండలం మధ్యలమడుగు గ్రామంలో వెలసి ఉన్నటువంటి శ్రీ రాధాసమేత గోపాలకృష్ణ స్వామి దేవాలయంలో ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం లాగే చేస్తూ ఈసారి కొంచెం ప్రత్యేకమైనటువంటి పరాభవనామ సంవత్సరం అనగా ఉగాదిని విశేషంగా ఈ దేవాలయంలో స్వామివారికి ప్రతి ఏటా జరుపుకుంటూ అదేవిధంగా ఈసారి కూడా తెల్లవారుజామున 5 గంటలకి స్వామివారికి పంచామృత అభిషేక పూజాది కార్యక్రమములు, భక్త సందోహాలతో స్వామివారికి పూజ, అభిషేక అర్చనలతో అందరూ స్వామివారిని దేవారాధన చేసుకుంటూ ఈ దేవాలయంలో అందరూ కూడా ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇలాగ భక్తులు తరలి వచ్చి ఉగాదిని పండుగ సందర్భముగా ఇక్కడ స్వామివారి యొక్క అభిషేకాలన్నీ చేసుకుని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని భక్తులందరికీ దేవాలయంలో ప్రతి ఏటా ప్రతి పండుగకి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు ఆలయ చైర్మన్ శ్రీకిరెడ్డి శశిధర్ రెడ్డి గారు. అదేవిధంగా ఈరోజు కూడా భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగినది. కొనసాగుతున్నటువంటి ఈ భక్తులందరూ కూడా ఈ సంవత్సరంలో పరాభవనామ సంవత్సరంలో కోరుకున్నది ప్రతి కూడా కొంగు బంగారులాగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ ఆలయం తరపున స్వామివారి కృపాకటాక్షలు దేశమంతా సుభిక్షంగా ఉండాలని ఈ పండుగను జరుపుకోవడంలో ఈ సంవత్సర ప్రత్యేకతను ప్రతి ఒక్కరూ పొందాలని ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ.